గుద్దుకుని ఉరి గుద్దుకుని యాక్సిడెంట్ అయిపోయి ఓహో మూడు ఉండయా నమ్మలేకున్నట్టు ఉంది బ్రో ఇది మొత్తానికి బోన్లో చేపలు అయితే పండి చూడు ఎట్లా ఉండదు నీకు షాప్కి బా 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 ఏంది ఇన్ని ఉండయా అయ్యా నేను మొదటిసారి తెప్పనవడప్పుడు పోతున్నాను ఓ నేనన్నావు మీ ప్రవీణ్ అన్నావు ఈరోజు అవారం ఏంటంటే అన్నాకు కృపా వ్లాగ్స్ అని విలేజ్ ఛానల్ ఒకటి ఉంటుంది దాంట్లో అన్నోళ్ళు రెగ్యులర్ గా చేపలు పడుతున్నట్టు చెరువులో పోయి సో ఈ రోజు వాళ్ళ ఇంటికి నేను వచ్చిన ఐఎమ్ వెరీ హ్యాపీ సో అన్నోళ్ళు మనల్ని ఇప్పుడు చేపలు పడ్డే దగ్గర తీసుకొని పోతారంట సో చేపలు ఎలా పడతారు అన్నోళ్ళు యాక్చువల్గా మొన్న ఒక వీడియో చూసిన కొరమేంత ఇరుక్కొమ్మ ఉన్నది అసలు ఏంది బ్రో దీని గురించి చెప్పా దీన్ని మామూలుగా ఒకప్పుడు పుల్లలతో చేసేది అడవిలో దొరికి ఎదురు పుల్లలతో చేసేది ఇప్పుడు అంత కష్టం అయిపోయింది ఇది ఈ కమ్మి రావటం వల్ల దీంతో సులభంగా చేస్తున్నారు వీటిలో మేత ఏం బెటర్ అన్న కొంతమంది పెడతారేమో తెలీదు మా చెరులో యాడ్ చేసే వాళ్ళు ఎవరు బెటరు మేత రాకుండా ఎట్ట వస్తుంది లోపలికి అది చేపలు తిరిగే దారిలో పెట్టేస్తారు అనమాట పెట్టినప్పుడు ఏదైనా ఒకటి దూరింది అనుకో అన్ని వెళ్తా ఉంటాయి ఇప్పుడు మనం కూడా పడతాయా వెళ్దాం ఇప్పుడు మీరు వస్తున్నా ఎప్పుడో గిఫ్ట్ అప్ నేచర్ మధు వాళ్ళే అవునవును నేను వచ్చిన సో మనం కూడా దీంతో చేపలు బట్టి ఎక్స్పీరియన్స్ అయితే మనం చూద్దాం అంకులు అక్క వాళ్ళ నాన్న అంకుల్ అన్ని రెడీ చేస్తున్నాడు ఇప్పుడు అంకులు ఆ బుట్టలన్నీ కొట్టుకొని చెరువుల దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాడు అన్ని కొత్త బుట్టలు అంట భలే తయారు చేసింది ఇవన్నీ చూడండి హోల్స్ దీంట్లో లోపల పోయి ఇంక చేప అయితే రాలేదు నాకు ఇవన్నీ చూస్తుంటేనే తొందరగా పోవాలనిపిస్తా ఉంది లేట్ లేకుండా బైక్ వేసుకొని బర్రని వెళ్ళిపోదాం అన్నోళ్ళ ఇంటి దగ్గర నుంచి మన చెరువు దగ్గరకి అయితే దగ్గర ఒక 2-3 కిలోమీటర్లు ఉంటుందంట సో అందుకని వెళ్తున్నాం అన్నోళ్ళు అక్క దాంట్లో వస్తున్నారు నేను దీంట్లో వెళ్తున్నా సో ఇక్కడ చెరువులో చేపలు పట్టుకుని వచ్చి ఇక్కడైతే అమ్ముతున్నారు మనం ఈ దారిని లోపల చెరువులోకి అయితే వెళ్ళిపోవాలి చుట్టూ చూడండి అంతా ఒరిజినల్ చేపలు ఫైనల్గా చెరువు దగ్గరికి అయితే వచ్చేసినాం పడవలు చూడండి ఎట్లా ఉండయో అన్న ఈ పడవలు దేని ధర్మకోలతో తయారు చేసినట్టుండే కింద ధర్మకోలు పైన కర్రలు ఎదురు కర్రలు ఇంకా దాని మీద దిగిపోతా ఉండడమే అన్న బోట్ అయితే తీసిండు బర్రని వెళ్ళిపోతుంది చూడండి ఆ కర్ర పట్టుకొని కర్రతో దోసుకొని వెళ్ళిపోతున్నాడు బుడ్డి పడవతోటి మనం చెరువులోకి అయితే వెళ్ళిపోదాం కూర్చోవాలా భలే ఉందా ఇదే బూమ్ 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 పండి వాగులోకి వెళ్ళిపోతున్నాము బోట్లో కూర్చొని చెరువు ఇదే బ్రో ఇదేం చెరువు సర్వేపల్లి చెరువు కదా ఇదే రిజర్వాయర్ ఇదా బా భలే ఉందా వాళ్ళు చూడండి నడపండి బ్రో నడపండి రే భలే వస్తున్నారు బ్రో మీరా రే అచ్చం సినిమాలో చూసినట్టే ఉంది బ్రో నాకు ఇదే తోలు దేవరా తండేలు దేవరా బా లోతుంది బ్రో బాగాడా అయ్యా గుద్దుకుని యాక్సిడెంట్ అయిపోయింది మాకేడా సర్రని వెళ్ళిపోతున్నారు వాళ్ళు పండి ఏం పండి వాళ్ళు ఇప్పుడే వలేసి ఏమైనా వస్తా ఉన్నారు ఏం పండి అంటనా చిన్న చేపలు పడినాయంట ఇసుకదండలు పడినాయంట ఇదంతా ఐలాండ్లో పోయినట్టు ఉంది ఇక్కడ వాటర్ మంచినీళ్ళే కదా ఎన్నే అన్ని కల్తీ వాన నీళ్ళే కానీ నల్లంగా ఉండి ఇదే మన సముద్రం కాదు సర్వేపల్లి చెరువు 2 బోటు గీటు భలే ఉంది నాకైతే ఐలాండ్కి అప్పుడు సినిమాల్లో దోసుకొని పోతలా అట్ట అనిపిస్తుంది చూడండి నా ఫీల్ వేరే జమ్ము కాడికి పోవాలా ఆ జమ్ము కాడ ఎప్పుడో పెట్టొచ్చారు నిన్నగానే పెట్టొచ్చినట్టున్నారు దాంట్లో చేపలు పన్నాయా లేకపోతే పాములు ఏమన్నా పన్నాయా మొన్న అనకుండా పాము పడింది ఆ పాము ఏమో పడిందేమో చూద్దాం దాంట్లో అసలు ఏమండి చూద్దాం అసలు అవతల దగ్గర కనిపించలేదు చూడండి మనకి కనపట్ల సముద్రం ఉన్నట్టే ఉంది ఇది అదిగో లాంగ్ గా పడుతున్నాయి కదా స్తంభాలు తెల్లగా కట్ట అది ఇది కూడా దరి కాదు ఇక్కడ మనకి ఇక్కడ కనిపించేది
దరిగా అదే అది కాదు కాలువ, అది చెరువుకి వచ్చే నీళ్ళు కాలువ. అవతల ఇంతే చెరువు ఉంటుంది, దాని అవతల కూడా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత దూరం ఉందో అంత ఉంటుంది. ఇప్పుడు ఇదిగో ఇక్కడికి ఇది ఇప్పుడు మనకు కనిపిస్తా చెట్ల దానికి అదిగో ఇటు సైడ్ తాటి చెట్ల. రేపు ఎండలకాలం ఏంటంటే 2 చెరువులుగా ఏర్పడిపోతుంది, డివైడ్ అయిపోతుంది, తగ్గిపోతాయి నీళ్ళు. ఇటు ఇటు ఒక చెరువు, అవతలకి ఒక చెరువుగా మారిపోద్ది అనమాట. యువతలు ఎంత ఉంటే అవతల ఎంత ఉంటుంది. సముద్రం లాగా ఉంటుంది, చిన్నపాటి సముద్రం లాగా. చూడడానికి సముద్రం లాగే ఉంది ఇది, కాకపోతే జమ్ము మొలిచింది. దయ్యే కదా గుర్రపు టెక్కలో. ఆ పూలు ఎందుకన్నా వాడతారన్నా తెలీదు. అవి చూడండి, నెమ్మిలి ఈకలు ఉంటాయి కదా, నెమిలి ఈకలు లాగా ఉంటాయా? పని పని దగ్గరికి పని. ఇక్కడ ఉంది పెద్దది. లేచేస్తుంది చెట్టుతో పాటు. అది చించేయండి ఆడవారికి. ఇది చెరువులో దొరికే పువ్వు, దీని పేరు గుర్రపు టెక్క. చూడండి ఎంత ముద్దుగా ఉందో. వాసన వస్తుందా? వాసన ఏమి లేదు. దీనిలో ఇది నెమలు ఉంటుంది కదా, నెమలీక ఉన్నట్టు ఉంది బ్రో ఇది. నెమలీక లాగా ఉంది సేమ్. చూడండి ఎట్ట ఉందో. ఇంతే చెట్టు పైన తేలాడుతూ ఉంటుంది ఇది. చూడు ఇది నెమలీక లాగా ఉంది, కనబడుతుందా? గుర్రపు డెక్క గుర్రం లాగా ఉంది. లచ్చిక్ వదిలిపెట్టద్దాం ఎందుకు. మీకు గుర్తుందా, ఒకప్పుడు చదువుకునేటప్పుడు వీటిని పుస్తకాలలో పెట్టుకుని ఆమె తీసుకెళ్ళేది. ఏంది ఇది గురించి సైన్స్ ఉండేది కదా. ఏం చెట్టు ఇది? చిన్నప్పుడు చదువున్నాం వాటి గురించి. ఇదేం చెట్టు మీకు గన్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సైన్స్లో అంట, నేను చదువులో ఒక రోజు వీకు, నన్ను క్వశ్చన్లు ఆడుతున్నారు ఫ్రెండ్స్, నాకు తెలియట్లేదు. ఇదేం చెట్టు మీకు గన్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూడండి ఎట్టుందో. నేను కూడా ఎక్కడో చూసినట్టు గుర్తు, పుస్తకాలు. నాకు ఉమ్మెత్త పూ తప్ప ఏం తెలియదు. అరే నీళ్ళలో ఇంకా భూమి మట్టితో అవసరం లేదు దానికి. అది కూడా కొడమే కదా. చూద్దాం. ఫైనల్లీ వచ్చేసాము మనం కొడం దగ్గరికి. నేను ఎత్తలేను, ఎత్తు బ్రో. ఎందుకు నాకు సాహసాలు వద్దు. జాగ్రత్త పట్టుకోండి. ఒకటి కూడా లేవు ఫ్రెండ్స్, ఒక చేప కూడా పడలేదు. అంటే మనం వచ్చాం కదా, మనకు పాత బోనండి పడలేదా? ఓకే ఇంకోటి ఉంది ఇక్కడ, ఇంకోటి ఎత్తు ఒకటి కూడా పడలా. పడింది. ఇదేంది బ్రో చేప అంత విచిత్రంగా ఉందా? ప్రవీణ్ అన్న అన్ని తినేస్తాడు, కానీ ఈ రోజు మాత్రం ఒక దానికి ప్రాణం పోస్తాడు. వదిలిపెట్టాలన్నా? ఏమే వద్దులేదు, తినకూడదు. ఇదే సూపర్ గా ఉంటది, పులుసు చేపతో సమాన పులుసు చేప. ఫైనల్ గా ఒక్క చేప పడింది, ఎన్ని చేపలు ఉన్నాయి చూడాలి. దీని అయితే వదిలేద్దాం. వెళ్ళిపోయిందిలే. ఇప్పుడు ఈ చెట్లు గృహాల్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక చూడండి, ఈ బాటిల్ ఉన్నాయి కదా, ఈ బాటిల్ అన్నీ కొడాలి. ఆగు బ్రో నిమిషం. బాటిల్ అన్నీ కొడాలి. ఏంది ఇది? తాడా పాద అది వెళ్ళిపోయిందా? ఆ బాటిల్ ఏమన్నా పెట్టుంటారు, అన్నీ కొడాలేనంట. ఇంతవరకు ఒక చేప కూడా దొరకలే. చెరువు మొత్తం చూసాం, చాలా అందంగా ఉంది. ఇప్పుడు కొడాల్లో చేపలు కూడా పడితే ఇంకొంచెం హ్యాపీ అవుతాను నేను. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లాగా చెట్ల మధ్యలోంచి దూరిపోతున్నాం మేము. ఓహో, మా బోటు ప్రమాదానికి గురి బాగపోతుంది, మీరు ఎవరన్నా వచ్చి కాపాడండి. అబ్బా ఇది నాయన ప్రపంచం. అందరికీ ఇట్ట తెప్ప అయితే ఉంటుంది ఖచ్చితంగా. 3 ఉన్నాయి వెనకాడ, అవి కూడా పెట్టేస్తాం ఇప్పుడు ఆ తెప్ప. ఇప్పుడు గెనుము ఇదంతా చెరువు మధ్యలో గెనుము అయితే ఏర్పడింది. ఈ గెనుము నుంచి నడుచుకొని పోవాలా. ఇప్పుడు ఇదైతే అన్నోళ్ళు పెట్టలా, అన్నోళ్ళ మామ అయితే పెట్టినాడు. ఇందాక ఈ కొడాలన్నీ ఎత్తుకొచ్చాడు కదా, ఆయన దాంట్లో పడ్డది. ఇప్పుడు అన్న అయితే ఎత్తన పోతా ఉన్నాడు. జాగ్రత్తగా పోవాలి ఫ్రెండ్స్. వద్దులే, ఎత్తద్దులే, నువ్వు ఎత్తులే. ఇది కూడా పాతదిలా ఉంది కొడమా. ఓకే ఉరి యా 2 పన్నాయో. పైలట్ అంటే అది చేపలు పన్నాయ్యా. అయ్యా మొత్తానికి బోన్లో చేపలు అయితే పన్నాయి.
దబ దబా కొట్టుకున్నాయి ఫ్రెష్ కాబట్టి. ఎంత పెద్ద చేపలు ఉంటాయి బ్రో దీంట్లోనా? పెద్ద చిన్నదా ఇది. ఆహా, లైవ్ చేపలు న్యాచురల్గా పెరిగినట్టు. వీటికి ఏం మందులు ఉండవు, ఏముండవు. దానికి దెబ్బ తగిలిపోయింది. ఎగిరి ఎగిరి కొట్టుకొని దెబ్బ తగిలింది. ఇంకా కొట్టుకుంటుంది అది. ఇదిగో ఇది గిఫ్ట్ ఆఫ్ ది నేచర్ వాళ్ళ బంధువు, వాళ్ళ ఆత్మ బంధువు అన్నీ. ముళ్ళు చూడు ఎట్లా ఉండదు దీనికి చేపకి. బా బా బా, ఈ చేప పడింది ఇంక ఎత్తుకొని పోయి మళ్ళీ కొడమ అయితే దాంట్లో పెట్టేస్తున్నాడు రెండు ప్లేస్లో. అమ్మా నేను వదిలేస్తాను దీంట్లోగా. మామూలుగా ఊరి అరవబాకమ్మా బుజ్జికనా, ఎందుకు వస్తున్నావు? చేప ఎర్రగా ఉందా. ఏం చేపరు దీని పేరు? గెండి. గెండి, శీలావతి అంటారు. శీలావతి. ఈ పెద్ద చేప ఎన్ని కిలోలు ఉంటుందా? ఒక 2 కిలోలు ఉంటుందా? 2 ఉంటుంది. ఇంక ఇప్పుడు దీంట్లో వేసుకొని ఇంటికైతే ఎత్తుకొని పోదాం. అది జిలేబీ 2. ఇంక ఆడికి పోదు. ఇంక బొమ్మ ఇంక ఎగురమ్మా. కింద పడినాంచి అట్టు ఇటు ఓగతానవా ఇంగూగు. ఇప్పుడు దాకా ఒకటే పడింది కదా, ఇంక 4-5 కొడాలు ఉపదిస్తే ఎన్ని మనం చూద్దాం. మళ్ళీ మన బోటు ప్రయాణం మొదలవబోతుంది. కలువు పువ్వు, మా కలువు పువ్వు అయితే దొరికింది బ్రో. దాంతో దండ చేస్తావు కదా, చేసిస్తా. చెయ్యి. దండ చూడండి ఎటదారి అసలు. ఇప్పుడు మెల్ల వేసుకుందాం మనం కూడా. చేయని ఎక్కువైపోద్దా? ఏం కదలే. దండ భలే చేసావు బ్రో. మొదలు మ్యారేజ్ కి ఇలాంటి రెడీ చేయాలి. నా మ్యారేజ్కి వేసుకుంటాను నేను కూడా. బాగుంది బ్రో. కలువు పూలు దండ. పూజుడు. హే స్వీట్ హార్ట్, చూడండి ఎంత బాగుందో. ఇట్టే ఉంచుకున్నా. ఓకే బాగుందిలే. ఎట్ట వేసుకుంటా. కొడాలి గడి పోదాం. దీంట్లో ఏమి లేవు ఫ్రెండ్స్. ఏదో ఉంది. ఎవరి దీనికే ఎట్ట ఎగరుతుంది. ఫ్రెష్గా ఉంది కాబట్టి గద ఎగరతా ఉంది. ఫైల్ ఇట్టాటిది ఇప్పుడే లేవు. ఎందుకని అయిపోయాయంట ఏంది? మంచుకి ఎండ బాగా కాస్తే పడతాయి చేపలు. యాసిటీస్ పెట్టేసేయాలి. ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. అదే ఎట్ట కనుక్కోవాలా ఏడే ఉందని. వాటికి గుర్తులు ఉండవు. మిగతా వాళ్ళందరూ గుర్తులు పెట్టుకుంటారు. మనకు అర్థమైపోద్ది. మాకు కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. అర్థమైపోద్ది మీకు అప్పటికే. ఉంటాయి కదా, ఆ ఏరియాకి వెళ్తా ఉండు. ఇప్పుడు ఆడొకటి ఉంది, అల్లడొకటి ఉంది. ఓకే పా. ఇరగ తొక్కేసి భైరవా, కాల భైరవా తొక్కేనే నాయన. నువ్వు పడేసావు నాయన. దుమక్కన మాడతాం ఇద్దరం. ఒరే చాలా ఉన్నాయి. ఏంది ఇన్ని ఉండయా? అవి జిలేబులు. కొన్ని గొరకలు చుక్కలుగా. చొక్కలు అన్ని చొక్కలే ఉండే బ్రో. అల్లది రేట్ ఎక్కువ. అవునా? కానీ కూరకి బాగుండు. ఇటు తిప్పండి. తూర్పు పనోట ఆ దారిలో ఉన్నాయి కదా. ఇంకా తిప్పు. ఇంకా కొంచెం. ఓకే కొడం పెట్టేది నాకు కూడా వచ్చేసింది. నేను కూడా ఇలా ఊర్లో ఉండిపోతాను. ఇంకా పా పా. ఓహో నెలలోకి వచ్చేసింది. ఇది పడిపోద్దేమో. దీన్ని దాన్ని ఎత్తుదాం. ఎత్తు బ్రో, దాన్ని ఎత్తు. ఏం లేవు దీంట్లో కూడా ఏం లేవు బ్రో. ఉందో ఒకటి ఏందో ఉంది. తీసేస్తున్నాడు.
గుద్దేస్తున్నాడు. ఓహో ఏ 3 ఉన్నాయా? ఇందాక 2 ఉన్నాయా? చిన్నగా కొట్టుకోనమ్మా. ఏందమ్మా మీరా అట్ట పనులు లీకూడదమ్మా మీరా. సరిపోతాయిలే. అయ్యా నేను మొదటిసారి తెప్పని అవడప్పుడు పోతున్నాను, పడిపోతే నాకు సంబంధం లేదు. ఊరి దీన్ని ఎట్టున్నాను అలా పడిపోతాను. అయ్యా షట్టర్లో పోయింది బ్రో. ఏం కదా గడపెట్టి భలే తిరుగుతుంది బ్రో ఇది. ఓ ఇది ఇరగొట్టుకునింది ఏదో కర్ర. పా రైట్ 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 పీప్ 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 ఇట్టు చేయాలా? తోయాలా పోవాలా? రైట్ పడతానేమో బ్రో. యా ఇది లోతు ఎక్కువ ఉంది బ్రో. అయ్యో 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 నాకు ఎందుకు బ్రో ఈ అతి సాహసాలు అవసరం నాకా? అమ్మో ఎన్నయ్యా నేను తిప్పానా బానే? రైట్ 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 ఇంక పోవాలి. పా ఏమైనా ఎడ తిరుగుతుందా? గొంతుదా కాస్త రయ్య 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 రయ్య. ఓ తిరగదిప్పడిపోద్దామా? ఎట్టబోతుందో యాస్. ఓ నేను పడతానయ్యా నిజంగా. చూసావా నేను అలా నడిపాను? నేను మంచి డ్రైవర్ని బ్రో, మీకు తెలీదు. పడిపోతాను. ఓహో ఎట్ట తిరగాలి కదా. తిరుగు తిరుగు. అద్దుకోరా భైరవా, వచ్చేసిన నేను. ఇట్టా తిరుగు తిరుగు. అయ్యా చేతి పడితే చిన్నగా పని పని. రైట్ 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 రైట్. సక్సెస్ఫుల్గా నీళ్ళల్లో పడకుండా మునిగిపోకుండా నేను బోటు నిదానంగా నడిపి గమ్యాన్ని అయితే చేరుకున్నాం, సాధించాం. ఇప్పుడే చెరువు మొత్తం తిరిగాం. మంచి ఎక్స్పీరియన్స్ అయితే చూసిన, మీరు కూడా చూసింది కదా చెరువు ఎలా ఉందో. మర్చిపోకుండా కామెంట్ చేయండి. మీకు నాతో పాటు మిమ్మల్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయించిన. సో మేము చెరువు మొత్తం తిరిగి చేపలు అయితే పట్టినాం. ఎన్ని కిలోలు ఉంటాయి అన్నయ్య? అది ఇదే ఉండాలా 2 కిలోలు 2 కిలోలు ఉంటుంది. ఇవన్నీ కలిసి 1 కిలో పైన 2 కిలోలు ఉంటాయి. మొత్తం 4 కిలోలు చేపలు అయితే పట్టాం. అంటే పొద్దున్నే ఇస్తే ఇంకా బాగా పడతాయంట. కలువు పులుగుతో కూడా పెద్ద పెద్దగా ఇచ్చుకుంటాయి. కానీ మనం ఇప్పుడు ఎండాకాలం వచ్చినాం కాబట్టి ఎండకు మొత్తం వాడిపోయింది. సో ఇదే వీడియో మీకు ఎట్లా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తా. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్టే పోతా మీరు అమూల్యమైన చేతితో ఒక లైక్ కొట్టిపోతే నేను చాలా హ్యాపీగా ఉంటాను. సరే మరి ఇంకో వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుంటా. సరే మరి ఉంటా, బాయ్.